రియల్ లైఫ్‌లో ఇండియన్ స్పై ఇలా కాదు, ఇలా ఉండేవాళ్ళు. చూడ్డానికి మాత్రం ఒక హౌస్ వైఫ్‌లా ఉండేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళని ట్రిక్ చేయడంలో ఎక్స్‌పర్ట్. తను బాంబ్స్ అండ్ పిస్టోల్ తయారు చేయడంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్‌కి స్వాగతం. ఇది మా సిరీస్ దేశం కోసం ఎపిసోడ్ 2 దుర్గాదేవి ఓహ్రా. 1928లో లాలా లజపత్ రాయ్ మరణంకి బదులు తీసుకోవడానికి భగత్ సింగ్ ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ ఏంటంటే బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ని కాల్చడం. బట్ బై మిస్టేక్ ఆ బుల్లెట్ అక్కడే ఉన్న సౌందర్స్కి తగిలి అతను చనిపోయాడు. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని చంపడానికి ఆర్డర్స్ పాస్ చేయడంతో వాళ్ళ కోసం ఆఫీసర్స్ మూలలా వెతుకుతున్నారు. అప్పుడు దుర్గాదేవి స్మార్ట్గా భగత్ సింగ్ గెటప్ చేంజ్ చేపించి తన పిల్లాడితో కలిసి భగత్ సింగ్ భార్యగా మారి లాహోర్ నుంచి కోల్కతా ట్రైన్లో ఒక రిచ్ ఫ్యామిలీగా గెటప్ వేసుకొని కనిపించారు. బ్రిటిషర్స్ టైట్ సెక్యూరిటీని దాటుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఆజాద్ ఏమో ఒక సన్యాసిలాగా, సుఖ్దేవ్ ఏమో వాళ్ళ పనివాడిలా మారి ఎస్కేప్ అయ్యారు. భగవతీ చరణ్ వోహ్రా అప్పటికే కలకత్తాలో ఉండడం వల్ల అది ప్రాబ్లం అవ్వలేదు. ఈవెన్ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా దుర్గాబావి ఒక్కరే అండర్ కవర్ ఆపరేషన్స్ చేసేవారు. ఆవిడ ఒకసారి బ్రిటిష్ ఆఫీసర్ హెయిలీని చంపడానికి కూడా ప్లాన్ చేశారు. కానీ అతను ఎలాగో బతికిపోయాడు. చంద్రశేఖర్ ఆజాద్కి కూడా లాస్ట్ మూమెంట్లో గన్ ఇచ్చింది దుర్గాబాబిని. బట్ బాధాకరం ఏమిటంటే మన బుక్స్లో ఎప్పుడూ దుర్గాదేవి ఓహ్రా గురించి ప్రస్తావనే లేదు. ఇండిపెండెన్స్ తర్వాత లక్నోలో ఒక టీచర్గా మారి అక్కడే ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే జీవితం కొనసాగిస్తూ ఉండేవారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.